నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మాకొక చిన్న పాంప్లెట్ లాంటిది దొరికింది, తాండూరు కంప్యూటర్స్ హోమ్ సర్వీస్ అని. ఇందులో శుభవార్త అని పెద్ద అక్షరాలతో మొదలుపెట్టారు. చూడ్డానికి ఇది తాండూరు, కొడంగల్, వికారాబాద్ ఇంకా కోస్కి ఈ పట్టణాల వాళ్ల కోసమని ప్రత్యేకంగా రాశారు. ఉంది కదా హోమ్ సర్వీస్ అని, అంటే మన ఇంటి దగ్గరకే వచ్చి కంప్యూటర్ రిపేర్లు అవి చేస్తారన్నమాట. అవును, ఈ హోమ్ సర్వీస్ అనేది ముఖ్యంగా మీరు చెప్పిన తాండూరు, కొడంగల్ లాంటి ఊళ్లల్లో చాలా పెద్ద ప్లస్ పాయింట్ అండి. నిజమే కదా, సిస్టమ్ పట్టుకొని షాప్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అసలు ఆ శ్రమే ఉండదు. ఇంట్లో వాళ్లకి, పెద్దవాళ్లకి, టెక్నాలజీ అంతగా తెలియని వాళ్లకి ఇది చాలా సౌకర్యం. సమయం, డబ్బు కూడా ఆదా అవుతాయి. అవునవును, ఆ పాయింట్ కరెక్ట్. సరే, ఇంతకీ వాళ్ళేం సర్వీసులిస్తున్నారు, ఏ వస్తువులు అమ్ముతున్నారు, రేట్లెలా ఉన్నాయో చూద్దామా? ఈ పాంప్లెట్లో కొన్ని వివరాలిచ్చారు. ఫస్ట్ది సిస్టమ్ ఇన్స్టలేషన్ అంట. బహుశా ఓఎస్ వేయడం అనుకుంటా. దానికి కేవలం 399 రూపీస్ అని రాశారు. చాలా తక్కువ గదా. 399 రూపీస్కి సిస్టమ్ ఇన్స్టలేషన్, అది ఇంటికొచ్చి చేస్తామనటం వినడానికి చాలా బావుంది. కానీ ఇందులో ఏమేం కవర్ అవుతుంది? ఓఎస్ మాత్రమేనా, లేక డ్రైవర్లు, బేసిక్ సాఫ్ట్వేర్ కూడా వేస్తారా? అది క్లారిటీ లేదిందులో. అదే, ఆ రేటుకి వాళ్లకు గిట్టుబాటు అవుతుందా అనేది కూడా చూడాలి. బహుశా ఇది ఒక ఎంట్రీ ఆఫర్ లాంటిదేమో అవ్వచ్చు, కస్టమర్లను ఆకర్షించడానికి. సరే, ఇంకా వస్తువుల విషయానికొస్తే కీబోర్డు 249 రూపీస్ అంట. మౌస్ అయితే 99 రూపీస్కే ఇస్తారంట. 99 రూపాయలకేనా మౌస్? అవును, 99 రూపీస్ అని ఉంది. వావ్, అది చాలా బేసిక్ రేటు. అంటే క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ధర మాత్రం చాలా తక్కువ. మామూలు వాడకానికి సరిపోతుందేమో. అవ్వచ్చు, బ్రాండ్ పట్టింపు లేని వాళ్లకి ఓకేనేమో. దీనికి కూడా హోమ్ డెలివరీ ఉంటుందా, లేక సర్వీస్కొచ్చినప్పుడు తెస్తారా అనేది చూడాలి. అలాగే 17 అంగుళాల మానిటర్, పెద్దది కదా, దాన్ని కేవలం 1999 రూపాయలకే ఇస్తామని రాశారు. ఇది నమ్మొచ్చా అంటారా? 2000 లోపే మానిటర్ అంటే? 1999 రూపాయలకి 17 ఇంచ్ మానిటర్ అంటే అది దాదాపు అసాధ్యం కొత్తదైతే. మీరన్నట్టు ఇది రీఫర్బిష్డ్ అయి ఉండొచ్చు. అవును, సెకండ్ హ్యాండ్ లాంటిదా? లేదా ఏదైనా అంతగా పేరు లేని బ్రాండ్, లేదంటే పాత స్టాక్ క్లియరెన్స్ సేల్ అయి ఉండాలి. దీనికి వారంటీ ఉంటుందా లేదా అన్నది కూడా ముఖ్యం. అది కూడా ఇందులో రాయలేదు. బడ్జెట్లో కావాలనుకునే వాళ్లకి బాగుంటుందేమో. ఖచ్చితంగా టెంపరరీ అవసరాలకి లేదా తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్లకి ఇది మంచి ఆప్షనే. ఇక చివరిగా లేజర్ జెట్ రీఫిల్లింగ్ 250 రూపాయలంట. ఇది చాలా ఇళ్లల్లో, చిన్న ఆఫీసుల్లో అవసరం పడుతుంది కదా. అవును, లేజర్ ప్రింటర్ టోనర్ రీఫిల్లింగ్ అనేది కామన్ సర్వీసే. 250 రూపీస్ అనేది కూడా రీజనబుల్ రేటే అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటి దగ్గరకే వచ్చి చేస్తే ప్రింటర్ మోసుకెళ్లే పని తప్పుతుంది. నిజమే, ఇది కూడా హోమ్ సర్వీస్ కాన్సెప్ట్కి బాగా సూట్ అవుతుంది. ఇన్ని రేట్లు చెప్పి మళ్ళీ ఉత్తమ ధర, బెస్ట్ ప్రైస్ అని కూడా రాశారు. ఇంకా అన్ని రకాల యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి అని కూడా. ఈ మాటలు ఎంతవరకు నిజమంటారు? బెస్ట్ ప్రైస్, అన్ని దొరుకుతాయనడం. ఉత్తమ ధర అనేది మామూలుగా యాడ్స్లో వాడే పదమే కదా. నిజంగా ఉత్తమమో కాదో తెలియాలంటే అక్కడ వేరే షాపుల్లో రేట్లు చూడాలి. బహుశా వాళ్ళిచ్చే క్వాలిటీకి ఆ ఊళ్లలో అదే బెస్టేమో అవ్వచ్చు. ఇంకా అన్ని రకాల యాక్సెసరీస్ అంటే కూడా కొంచెం అతిశయోక్తిగానే తీసుకోవాలి. ఒక చిన్న షాప్లో అన్ని రకాలు దొరకడం కష్టం కదా. బేసిక్వి అంటే కీబోర్డ్, మౌస్, కేబుల్స్, పెన్ డ్రైవ్ లాంటివి దొరకొచ్చు. అంతేగాని హై అండ్వి, గేమింగ్వి కష్టమేమో. అవును, అవి ఉండకపోవచ్చు. సో ఆ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రైట్. ఇంకో విషయం, హోమ్ డెలివరీ కూడా ఉందంట. ఇది వస్తువులకే అనుకుంటా. అంటే మానిటర్, కీబోర్డ్ లాంటివి కొంటే ఇంటికి తెచ్చిస్తారేమో. అది నిజంగా పెద్ద ప్లస్ పాయింట్. సర్వీస్తో పాటు కొన్న వస్తువుల్ని, ముఖ్యంగా మానిటర్ లాంటి పెద్దవాటిని ఇంటికే తెచ్చివ్వడమంటే కస్టమర్కి చాలా సౌకర్యం. షాపుకు వెళ్లి మోసుకురావాల్సిన పని తప్పుతుంది. అవును, వాళ్ల సర్వీస్ మోడల్కి ఇది ఇంకా బలం చేకూరుస్తుంది. కాకపోతే డెలివరీకి ఏమైనా ఛార్జ్ చేస్తారా, ఫ్రీనా, ఎంత టైం పడుతుంది, ఈ వివరాలు తెలియవు. లాజిస్టిక్స్ కూడా చూసుకోవాలి కదా వాళ్ళు. సరే, మొత్తానికి సంప్రదించడానికి ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు, 9493393527 అని. సో ఎవరికైనా అవసరమైతే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అంటే మొత్తం మీద చూస్తే తాండూరు బేస్డ్గా ఉండి చుట్టుపక్కల కొడంగల్, వికారాబాద్,
కోస్గి కూడా వెళ్లి ఇంటి దగ్గరే కంప్యూటర్ పనులు చేసే వస్తువులమ్మే ఒక లోకల్ బిజినెస్లా. అసలు ఇంతకుముందు ఈ ఊళ్ల వాళ్ళు కంప్యూటర్ బాగు చేయించుకోవాలంటే ఏం చేసేవాళ్లు? వికారాబాద్ వెళ్లేవారా, లేక హైదరాబాద్ దాకా వెళ్లాల్సొచ్చేదా? చాలా వరకు అదే అయ్యుండొచ్చు. అంటే తాండూరు, కొడంగల్, కోస్గి లాంటి చోట్ల మంచి కంప్యూటర్ షాపులు, సర్వీస్ సెంటర్లు తక్కువగా ఉండొచ్చు. ఉన్నా అన్ని పనులు చేయకపోవచ్చు, లేదా రేట్లెక్కువుండొచ్చు. అవును. అలాంటప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లడమూ తప్పనిసరి అయ్యుండొచ్చు. దానికి టైము, డబ్బు రెండూ వేస్ట్. ఇప్పుడిలాంటి తాండూరు కంప్యూటర్స్ వాళ్లు ఇంటి దగ్గరికే వచ్చి అందుబాటు రేట్లలో చేస్తే జనాలకి చాలా హెల్ప్ అవుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా వెంటనే పిలవచ్చు. అదే, దానివల్ల కంప్యూటర్ వాడకం పెరుగుతుంది, భయం పోతుంది, టెక్నాలజీకి దగ్గరవుతారు. అంటే ఇదొక రకంగా డిజిటల్ డివైడ్ని తగ్గించే ప్రయత్నం లాంటిదేనా? అంటే టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవడంలాగా? ఆ కోణంలో కూడా చూడొచ్చు. కంప్యూటర్ కొనడం ఒక ఎత్తు, దానికి సపోర్ట్ దొరకడం ఇంకో ఎత్తు. సరైన సపోర్ట్ లేకపోతే చిన్న సమస్యకే కంప్యూటర్ను పక్కన పడేస్తారు చాలామంది. నిజమే. ఇలాంటి హోమ్ సర్వీసులు ఆ గ్యాప్ని ఫిల్ చేస్తాయి. చిన్న వ్యాపారాలు చేసేవాళ్లకి, స్టూడెంట్స్కి, ఇంట్లో ఉండేవాళ్లకి అందరికీ ఉపయోగం. బాగుంది. కానీ ఈ బిజినెస్ మోడల్ ఎంతకాలం నిలబడుతుందంటారు? ఇంత తక్కువ రేట్లు, హోమ్ సర్వీస్, డెలివరీ